రకరకాల పంటలు పండించుకోవచ్చు. జొన్నలు పండించుకోవచ్చు, బావులు తీసుకుంటారు, వాళ్ళ ఇబ్బంది. మన దేశంలో ఆయిల్ నాట్ మన ఏది మన నూనె గింజలకి, తర్వాత వెలగటి పంటలకి ఎంతో అంటే డిమాండ్ అంటే ఉన్నది. నేను అనేది సార్, అందులో అంటే వచ్చేదాన్ని ఒక వర్షం పైన ఆధారపడే పంటల వైపు వెళ్ళాలంటారా? ఎందుకంటే వాళ్ళకి నీళ్ళు లేవు కదా. నీళ్ళు లేవు, మరి ఎట్లా పండాలి వీళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే? అది ఇప్పుడు ఇంత ఈ ఒక టీవీ డిబేట్ కాదు కానీ ఎన్నో రకాలైనటువంటి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లోకల్ వాటర్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇది మనం చేయడం కాదు, దీనికి సంబంధించిన టెక్నిక్స్, దీనికి సంబంధించిన పాలసీస్ మన దేశంలో కూడా ఉన్నాయి, వేరే దేశాలలో కూడా ఉన్నాయి. ఒక ఇరిగేషన్ వాటర్ అనేది మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇంకొకటి పవన్ గారు ఏంటంటే మీరు ఎన్ని రకాలు ఏం చేసినా కూడా అన్ని భూములకు ఉండే ఏది నది పారివాహక ఇరిగేషన్ మాత్రం ఇవ్వలేము మనం. ఉమ్, మీరు ఎన్ని చేయండి, ఎన్ని రకాల ప్రాజెక్టు, ఎందుకంటే ఆ రకమైనటువంటి వెలగడ్డి పంటలను ఏదో తప్పు చూడడం కాదు. రైతులకు గనుక కొన్ని నీకు సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందయ్యా, నీ భూమిలో గొర్రెలను పెంచుకుంటావో, బర్రెలను పెంచుకుంటావో, లేకపోతే జొన్నలు వేసుకుంటావో, అది నీకు అదనంగా ఒక ఇన్కమ్. కానీ నీకు మినిమం గ్యారంటీడ్ మీకు ఎకరం ఉన్నందుకు ఇది ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము అంటే నీకు నీళ్లు తేవడానికి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే ఉన్నది, దీనికంటే ఎంతో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో వాటర్ కొట్లాటలు కలవాల్సి ఉంటుందని. ఇప్పుడు మీరు కనుక ఈ రకమైనటువంటి ఒక ప్రణాళికలు ఇస్తే రైతులు వాళ్ళు ఊళ్ళు ఊళ్ళు ముందుకు వచ్చి, నాయన మాకు ఈ నీళ్ళు అవసరం లేదు, ఇంత ఖర్చుతోటి మీరు ఇంత తిప్పలు పడి నీళ్ళు అవసరం లేదు, మాకు మీరు సంవత్సరానికి కనుక 25,000 రూపాయలు ఎకరానికి ఇస్తామండి. ఎందుకు 25,000 చెప్తున్నానంటే కాళేశ్వరంలో కానీ ఇప్పుడు కట్టే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కానీ కనీసం ప్రభుత్వం నా అంచనాల ప్రకారము ప్రతి ఎకరానికి 50,000కు కంటే తక్కువ ఖర్చు పెట్టట్లేదు. ఏది క్యాపిటల్ కాస్ట్ కాదు, ప్రతి ఉమ్, సంవత్సరం వాటిని మెయింటైన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఖర్చులకు అవుతుంది. ఉమ్. గవర్నమెంటే ఒప్పుకున్నది. సో అందులో సగం ఇవ్వండి. ఎందుకు మనం వీటికి కావట్లేదు అని మీరు అడగవచ్చు. ఎందుకు కావట్లేదు అంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు రైతుల కోసం కాదు. దేనికోసం అని నేను అడగను, ఎందుకంటే అందరికీ తెలుసు అది ఎందుకోసం అని. మనము ఇల్లు కావాలంటే ఇల్లు కట్టుకుంటాం కానీ ఫలక్నామా ప్యాలెస్ కట్టుకోం. ఇది రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులను ఒక ఊబిలో దించే ప్రయత్నాలల్లా అది వాళ్ళకి తెలిసే చేస్తుందో తెలియక చేస్తుందో. అయితే ఇప్పుడు నేనన్న మాట కాదు, సరే దాన్ని పక్కన పెట్టు.